B12 విటమిన్ లోపిస్తే కనిపించే లక్షణాలు ఏమిటి, ఈ విటమిన్ లోపాన్ని ఎలా గుర్తించాలనే వివరాల గురించి తెలుసుకుందాం. బి విటమిన్స్ గ్రూప్ లో ఒకటైనటువంటి B12 విటమిన్ మిగతా వాటికంటే చాలా ప్రత్యేకమైనదని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ విటమిన్ మనకు మొక్కల ఆధారిత ఆహారాల్లో దొరికే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అలాగే శరీరం కూడా ఈ విటమిన్ తయారు చేసుకునే అవకాశం లేదు. ఈ కారణం వలన B12 విటమిన్ లోపం అనేది మన దేశంలో బాగా పెరిగిపోతూ ఉంది. B12 విటమిన్ లోపిస్తే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, వివరాలు చూద్దాం సార్. వీటిలో కొన్ని లక్షణాలు నెలల్లోనే బయటపడుతూ ఉంటాయి, మరికొన్ని లక్షణాలు మాత్రం కొన్నేళ్ల తర్వాత కానీ బయటపడవు. B12 విటమిన్ లోపం ఉన్న వారికి అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. తలపై జుట్టు రాలిపోవడం నుంచి అరికాళ్ళ తిమ్మిరులు ఎక్కడం వరకు చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం అయితే ఉంటుంది. వాటిలో ప్రధానమైన లక్షణాలు ఇప్పుడు చూద్దాం. ఈ విటమిన్ లోపం ఉంటే ప్రధానంగా కనబడే లక్షణం బలహీనత. తగినంత ఆహారం తీసుకుంటూ సరిగ్గా నిద్రపోతున్నా కూడా శరీరం బలహీనంగా తయారవుతూ ఉంటుంది. ఏ పని చేయడానికైనా ఒంట్లో కొంచెం కూడా ఓపిక ఉండదు. అలాగే ఈ బ్లడ్ సెల్స్ కౌంట్ విపరీతంగా తగ్గిపోతూ ఉంటుంది. దీని వలన కళ్ళు పసుపు రంగులోకి మారి చర్మం జీవం లేనట్లుగా తయారవడం వంటివి మనం చూస్తూ ఉంటాం. అలాగే ఈ విటమిన్ లోపం మెదడు పనితీరుపై కూడా తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తూ ఉంటుంది. కాబట్టి జ్ఞాపక శక్తికి సంబంధించినటువంటి అనేక సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. వాటిలో డిప్రెషన్, అట్లానే చిన్న చిన్న వాటికే ఇరిటేషన్ లాంటి ఈ ఫీలింగ్స్ రావడం, అట్లానే ఆందోళనకరమైనటువంటి లక్షణాలు కనిపించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇవి మాత్రమే కాకుండా జుట్టు రాలిపోవడం, అరికాల తిమ్మిర్లు ఎక్కడం, అట్లానే నోట్లో అల్సర్స్ వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందరిలో ఇవే లక్షణాలు కనిపిస్తాయని చెప్పలేము, కానీ వీటిలో 1-2 లక్షణాలు కనిపించినా కూడా వెంటనే అప్రమత్తం అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. మరి ఈ B12 విటమిన్ లోపం సమస్య నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? మన డైట్ తో పాటు మన లైఫ్ స్టైల్ ని కూడా ఆరోగ్యకరంగా మార్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అలాగే రోజు ఆహారంలో B12 విటమిన్ రిచ్ ఫుడ్స్ ని ఎక్కువగా తీసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంది. B12 విటమిన్ ఎంత లోపించింది అనే విషయాన్ని ఎలా తెలుసుకోవాలి? మరి ఈ B12 విటమిన్ అనేది శరీరంలో ఎంత ఉంది అనేది రక్త పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. సాధారణంగా 1 మిల్లీలీటర్ బ్లడ్ లో 200 పికోగ్రామ్ నుంచి 950 పికోగ్రామ్స్ వరకు ఉండవచ్చు. ఒకవేళ ఇది 1 మిల్లీలీటర్ రక్తంలో 150 పికోగ్రామ్స్ కంటే తక్కువగా ఉంటే అది ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చూశారు కదండి, ఇవి B12 విటమిన్ లోపిస్తే కనిపించేటువంటి సంకేతాలు. ఎవరికైనా ఈ లక్షణాలు కనిపించినట్లయితే వెంటనే అప్రమత్తం అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ.